హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నాగుల చవితి కదండి. మా అత్తయ్య అయితే ఒక ప్లేట్లో అరిటాకు పెట్టేసి పూజ సామాగ్రి అన్నీ పెట్టేశారండి. ఏమేమి పెట్టారంటే పసుపు, కుంకుమ, గంధము, దీపము, ధూపము, అగరబత్తులు, పాలు, గుడ్లు, నువ్వుల ముద్ద అన్నీ పెట్టారండి. మేమైతే నల్ల నువ్వులతోనే చేస్తామండి. కొంతమంది అయితే తల నువ్వులతో చేస్తారు. పత్తిర్లు, పువ్వులు కూడా పెట్టారండి. మా మావయ్య, అత్తయ్య, నేను, మా ఆయన, మా మరిది వెళ్తున్నామండి. మేము ప్రతి సంవత్సరం హైదరాబాద్లోనే నాగుల చవితి చేసుకునే వాళ్ళం. ఈ సంవత్సరం మాత్రం ఊరు వెళ్ళామండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ కనిపిస్తున్నది మా మామిడి తోట అండి. దీని వెనకాల టేకు తోట కూడా ఉందండి. ఆ టేకు తోటలోనే పుట్ట ఉందండి. మా మావయ్య గారు అయితే అది పైనున్న క్లీన్ చేస్తున్నారండి. పైనున్న మొక్కలన్నీ తీసేస్తున్నారు. ఊర్లో అయితే ఒకరు పోసిన పుట్టలో ఇంకొకరు పాలు పోయారండి. ఎందుకంటే ఇప్పుడు మా తోటలో మేము పుట్టలో పాలు పోసుకుంటున్నాం. ఊర్లో కూడా చాలామంది అట్లానే వేస్తారు. ఎవరి పొలాల్లో వాళ్ళు పాలు పోసేసుకుంటారు పుట్టలో. సిటీలో అయితే మనకి అట్లా అవ్వదు కదండి. వెతకాలి పుట్టలు ఎక్కడ ఉన్నాయని. తర్వాత క్లీనింగ్ అయిపోయినాక మంచినీళ్ళతో కల్లాపు చల్లుకొని బియ్యపు పిండితో ముగ్గు పెట్టుకోవాలండి. బియ్యపు పిండితో ముగ్గు వేయాలండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం. మా అత్తయ్య చేసేవాళ్ళు ఊర్లో అయితే మాత్రం పెళ్ళైన ఫస్ట్ సంవత్సరం మా అత్తయ్య చేశారు. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో అయితే నేనే చేసుకునేదాన్ని. ఇప్పుడైతే మళ్ళీ నేను చేస్తున్నా. ఊర్లో పసుపు కుంకుమతో అలంకరించాలి. అలంకరించుకున్నాక దీపం వెలిగించాలి. మా అత్తయ్య వాళ్ళు అప్పట్లో మట్టితో ముందు రోజే ప్రమిదలు చేసి పెట్టుకునే వాళ్ళు అంటండి. ఇప్పుడు అంతా రెడీమేడ్ అయిపోయింది కదండి. ఇది చూడండి తూనీగా. మేము చిన్నప్పుడు దీంతో దారం కట్టి ఆడుకునే వాళ్ళమండి. మీరు కూడా ఆడుకునేటట్టయితే కామెంట్ చేయండి. ఇట్లాంటివి అయితే చాలా వర్షం పడేటప్పుడు అయితే చాలా వస్తాయండి. దీపం వెలిగించుకోవాలండి. నైవేద్యం అగరబత్తులు సమర్పించుకోవాలండి. ఊర్లో ఫ్యామిలీ మధ్యలో పండగ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంటుందండి. ఈ సంవత్సరం ప్రతిసారి కుదరక మేము పోలే. ఈసారి అనుకోకుండా అలా కుదిరిందండి. ఆకు వక్క తాంబూలం సమర్పించాలి. ఆకులు మా ఇంటి దగ్గరే పెంచినవండి. తరువాత పత్రులు, పువ్వులు పెట్టి సమర్పించాలి. తరువాత నాగదేవతకి ధూపం సమర్పించుకోవాలి. ధూప్ స్టిక్ పెట్టడానికి కింద తడిగా ఉంది. అందుకే మా మావయ్య టేకాకులో పెట్టమన్నారు. తర్వాత ఇంట్లో ఎవరు పెద్ద అయితే వాళ్ళే ముందుగా పూజ చేసి పాలు, గుడ్లు, నువ్వుల ముద్ద వేయాలండి. మా మావయ్య వేస్తున్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని గుడ్లు వేయాలండి. మేము 4 ఉన్నాం కాబట్టి 4 గుడ్లు వేస్తామండి. మనం సిటీలో ఉండి మనకు వీళ్ళు కాదు అని పండగలకు పోవడం లేదు కానండి. మన ఊరిలో మన వారి మధ్యలో పండగ చేసుకోవడం ఎంత హ్యాపీగా ఉంటుంది. మనకే కాక అమ్మా నాన్నలకు కూడా హ్యాపీగా ఉంటారు. ఇలా చెబుతున్నాను కానండి. నేను వెళ్ళేదే 2 సార్లు వెళ్తానండి. ఇక నుండి మేము వీళ్ళు కల్పించుకొని వెళ్దామని అనుకుంటున్నాం. మేము 4 ఉన్నాం కదండి. ఫస్ట్ మా మాయ వేశారు, తర్వాత అత్తయ్య, ఇప్పుడేమో మా ఆయన వేస్తున్నారు. ఫస్ట్ ఏమో నువ్వుల ముద్ద వేయాలి, తర్వాత గుడ్డు వేయాలి, తర్వాత పాలు పోయాలి, తర్వాత ఏమో రూపాయి కాయిన్ వేయాలండి. నాగుల చవితి అయిపోయిన 5 days తర్వాత అప్లోడ్ చేస్తున్నాను అనుకోకండి. కొంచెం జర్నీ చేసి వచ్చి కొంచెం హెల్త్ బాగోలేదు, కొంచెం పని కూడా ఉండే, అందుకని అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి. ఊర్లో పండగలు అయితే చాలా హ్యాపీగా ఉంటుందండి. అంతమంది కలిసి వెళ్తారండి పుట్టలో పాలు పోయడానికి. అదే సిటీ లైఫ్లో అయితే అట్లా ఉండదు కదండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళడం, ఎవరి ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళడం కదండి. కాకపోతే ఊరు వెళ్ళేటప్పుడు బాగుంటుందండి. తిరిగి వచ్చేటప్పుడు అయితే చాలా కష్టంగా ఉంటుంది, రావాలనిపించదు. పూజ అయినాక హారతి ఇవ్వాలండి. హారతి ఇచ్చి మనం నమస్కారం చేసుకొని మనం తీసుకొని పుట్టమన్నని పుట్ట బంగారం అంటారండి. ఆ బంగారాన్ని బొట్టుగా మనం పెట్టుకోవాలి. ఆడవాళ్ళు అయితే నుదుటిని పెట్టుకుంటారు, మగవాళ్ళు అయితే చెవుకు పెట్టుకుంటారండి బొట్టు. అంతా అయిపోయినాక సాయంత్రం
బొద్దు వెలిగిస్తారండి కటికర్రలతో. ఈ సంవత్సరం అయితే కటికర్రలు లేవండి, కొనుక్కున్నాం. ప్రతి సంవత్సరం వేసేవాళ్ళు, తర్వాత ఏమో బాంబులు పేలుస్తారండి. అదే సిటీలో అయితే మనకి బొద్దు వెలిగించడం ఇవి ఏమి ఉండవు కదండి, పల్లెటూరులో కాబట్టి ఇట్లా ఉందండి. మేము దీపావళి చేస్తామండి, నాగుల చవితి కూడా చేస్తాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.